నానమ్మ కథలకు స్వాగతం అండి. తార ఇలా చెప్తోంది, శ్రీరాముడు నీకు మిత్రుడైపోతాడు, అప్పుడు ఏ బాధ ఉండదు అని హితవు చెప్పింది తార. వాళ్ళకి ఆ మాటలు రుచించలేదు. తార కుర్రకొంక. ఆ సుగ్రీవుడు నన్ను యుద్ధానికి కవ్విస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చుంటావా? అంతకంటే చావడమే నయం కదూ. ఇక శ్రీరాముడు అంటావా, ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు కాబట్టి ఎప్పటికీ ధర్మం తప్పడు. భయపడకు, సుగ్రీవుణ్ణి చంపంలే, 4 తగిలించి బాగా దేహశుద్ధి చేసి విడిచిపెడతాను అని మహాసర్పంలా బుసలు కొడుతూ పిడికిలి బిగించి పళ్ళు పటపటా కొరుకుతూ మీదికి ఉరికి ఒక్క గుద్దు గుద్దాడు. సుగ్రీవుడికి కళ్ళు గిర్రున తిరిగాయి. అక్కడే ఉన్న సాలవృక్షం తీసుకుని వాలిని కొట్టాడు. ఇద్దరే, ఇంద్రుడొకడు వృతాసురుడొకడు అన్నట్లుగా ఉన్నారు. దెబ్బకు దెబ్బ, గుద్దుకు గుద్దు. వాలికి బలం పెరుగుతోంది. క్రమంగా తన శక్తి సన్నగిల్లడిపోవడంతో సుగ్రీవుడు చాకచక్యంగా తనను తాను రక్షించుకుంటున్నాడు. పరిస్థితి గ్రహించిన శ్రీరాముడు వెంటనే బాణం ఎక్కుపెట్టాడు. రామబాణం పిడుగులా వాలి గుండెల్లో దిగబడింది. మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయాడు వాలి. ఒళ్ళంతా దుమ్ము. వాలికి దేవేంద్రుడిచ్చిన కాంచనమాల మెడలో ఉంది. అందువల్ల ప్రాణం పోలేదు, శోభ తగ్గలేదు. శ్రీరామలక్ష్మణులు వాలి దగ్గరికి వెళ్ళారు. వాలి వాళ్లను పరిశీలనగా చూసి ఇలా అన్నాడు, శ్రీరామ, నువ్వు రాజకుమారుడివి, సత్య సంపన్నుడివి, పైగా వ్రతదీక్షలో ఉన్నావు. ఇది నీకు ధర్మమేనా? రాజా, ఇంద్రియ నిగ్రహం, సహనం, ధర్మం, ధైర్యం, సత్యం, పరాక్రమం, అపకారం చేసిన వారిని దండించడం రాజధర్మాలు. నిష్కారణంగా నన్ను ఎందుకు దండించావు? నేను నీకేం అన్యాయం చేశాను? నీ జోలికి వచ్చానా? శిక్షకు కూడా కొన్ని నియమాలంటూ ఉంటాయి. రాజు నీతిమంతుడిగా ఉండాలి, వినయంతో ఉండాలి, మంచివాళ్లను అనుగ్రహించాలి, చెడ్డవాళ్లను శిక్షించాలి. అంతేగాని నేను రాజుని కదా అని నన్ను అడిగేవాడు ఎవడుంటాడులే అని ఎవరిని పడితే వాడిని ఎలా పడితే అలా చంపడానికి వీల్లేదు. మరి ఏ కారణం చేత నన్ను నువ్వు చంపాలనుకున్నావో చెప్పు. అసలు నీకు నాకు ఏమిటి సంబంధం? నా దేశం, నగరం, తిండి, బతుకు వేరు. నువ్వు నరుడివి, నేను వానరుణ్ణి. నేను నీ దేశంలో కానీ నీ నగరంలో కానీ ఏ తప్పు చెయ్యలేదు. పోనీ వేట కోసం నన్ను చంపానంటావా? నా శరీరం, మాంసం, చర్మం, గోళ్ళు ఇవేమీ తినడానికి పనికిరావు. పోనీ నాతో యుద్ధం చేద్దామనా? అది లేదు కదా. నాతో వీరుడిలా యుద్ధం చేస్తే ఈపాటికే నీకు యముణ్ణి చూపించేవాడిని. నీ భార్య కోసమే ఇదంతా చేశావా? నాకో మాట చెప్తే ఆ రావణుణ్ణి తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడవేసేవాడినే. చెప్పు, నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పు. అంతా విన్న శ్రీరాముడు, వాలి, అసలు ధర్మం గురించి నీకేం తెలుసు? ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు. నిన్ను చంపటం ధర్మమే. ఎందుకో చెప్తాను విను. భూమండలం మొత్తం మా ఇక్ష్వాకు వంశీయులది. నువ్వు నీ రాజ్యంతో సహా మా రాజ్యంలో భాగమే. నువ్వు ధర్మం తప్పావు, తమ్ముడిని వెళ్ళగొట్టావు. తమ్ముడు బతికి ఉండగానే అతని భార్యను రుమను చెరబట్టావు. ఏమంటోంది ధర్మశాస్త్రం? తమ్ముడిని కొడుకులాగా, కోడల్ని కూతురులాగా చూసుకోమంటోంది. సుగ్రీవుడు నీకు కొడుకైతే ఆమె భార్య రుమ నీకు కోడలే కదా. మరి నువ్వు ఆమెను ఎందుకు చెరబట్టావు? అందుకే నీకు ఈ శిక్ష. పైగా సుగ్రీవుడు తనను రక్షించమని నిన్ను వేడుకొన్నాడు. క్షమణమించిన గుణం లేదు, అయినా నువ్వు క్షమించలేదు. పాపాత్ముడు క్షమించలేడు. ఇలాంటి పాపానికి మరణమే దండన. పైగా నువ్వు వానరుడివి, మానవుడివి కావు. నీకు చెప్పి చంపవలసిన అవసరం నాకు లేదు. మానవులు జంతువులను మాటు వేసి చంపడం ఉండనే ఉంది. బాగా ఆలోచిస్తే ఈ ధర్మ సూక్ష్మం నీకే అర్థమవుతుంది. చేసిన పాపానికి రాజు దండన విధిస్తే ఆ పాపం అంతటితో సరి, స్వర్గం లభిస్తుంది. మా వంశంలోని మాంధాతృచ చక్రవర్తి ఇలాంటి పాపం చేసిన శ్రమణుడికి ఇదే శిక్ష విధించాడు. కాబట్టి నిన్ను చంపడం ధర్మబద్ధమే. ధర్మం పట్ల మేమెప్పుడూ అస్వతంత్రులమే. మా ఇష్టం వచ్చినట్టు శిక్షలు విధించడానికి వీల్లేదు, తప్పించడానికి వీల్లేదు అన్నాడు. వాలికి కనువిప్పు కలిగింది. పశ్చాత్తాపంతో, శ్రీరామ, నీకు నువ్వే సాటి. నేను చనిపోతున్నాననే బాధ నాకు లేదు.
అంగదుడి గురించే నా దిగులు. నా మీద ఉన్న కోపాన్ని సుగ్రీవుడు ఇతడి మీద చూపించకుండా చూసే బాధ్యత నీదే అని మూర్ఛపోయాడు. వార్త తెలిసిన తార పరుగున వచ్చింది. గుండెల విసేలా ఏడ్చింది. వాలి మెల్లగా స్పృహ తెచ్చుకుని సుగ్రీవుణ్ణి పిలిచి, సుగ్రీవా, అంగదుడిని జాగ్రత్తగా చూసుకో. వాడు ఈ వాలికి తగిన సుతుడు. నీకు యుద్ధాల్లో చేదోడు వాదోడుగా ఉంటాడు. సుషేణుడి కూతురైన ఈ తార ప్రజ్ఞావంతురాలు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె చెప్పే మాటలు ఎంతో విలువైనవి. ఈమెను గౌరవించు. శ్రీరాముడు నిన్ను నమ్మి నీ సహాయం కోరాడు. నువ్వు శ్రీరామ కార్యాన్ని నెరవేర్చకపోతే అది అధర్మం. అప్పుడు శ్రీరాముడి చేతిలో నువ్వు మరణిస్తావు. ఇదిగో కాంచనమాల. దీన్ని ధరించావంటే నీకు అపజయం ఉండదు. ఇది నా మెడలో ఉండగానే నేను మరణిస్తే దీని శక్తి పోతుంది. త్వరగా తీసుకుని నీ మెడలో వేసుకో అన్నాడు. ఆ తరువాత అంగదుడిని పిలిచి, నాయనా అంగదా, నేను చనిపోయిన తర్వాత నీ పినతండ్రి సుగ్రీవుడు చెప్పినట్లు విను. దేశకాల పరిస్థితులకు తగినట్లు నడుచుకో. ఇష్టమైన వాటికి పొంగిపోకు, ఇష్టం లేని వాటికి కుంగిపోకు. సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా చూడు. ఎవరితోనూ అతిగా స్నేహం చెయ్యొద్దు, ఎవరిని అతిగా ద్వేషించునూ వద్దు అంటూ కొడుక్కి కొన్ని శుద్ధులు చెప్పి కన్ను మూసాడు వాలి. తారా వాలి శరీరంపై పడి బావురమని ఏడ్చింది. నన్ను చంపేయమని శ్రీరాముడిని బతిమలాడుకుంది. స్త్రీకి ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా భర్త దూరమైతే అవన్నీ నశించిపోయినట్లే అంటూ బోరున విలపిస్తోంది. తారను ఓదార్చే ప్రయత్నం చేస్తూ హనుమంతుడు, ఎంతటి వారైనా సరే కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. జీవితం ఒక నీటి బుడగ లాంటిదని తెలుసుకుని ప్రతి జీవి తన గురించి తానే జాలిపడాలి. తారా, నువ్విప్పుడు ఎవరి కోసం దుఃఖిస్తున్నావు? ఎవరిని గురించి జాలిపడుతున్నావు? సర్వము అశాశ్వతమే. నీ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించు. నువ్వే మా అందరికీ దిక్కు. వాలి దహన సంస్కారాల గురించి ఆలోచించు అన్నాడు. అందుకు బదులుగా తార, నా వల్ల కాదు హనుమంత, వీటన్నింటికీ సుగ్రీవుడు ఉన్నాడు, అతనే చూసుకుంటాడు అంది. ఇదంతా సుగ్రీవుడు, సాకేతరామ, నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు. నాకైతే సంతోషం ఏమాత్రమూ లేదు. నా అన్న ఎంత మంచివాడు. నా మీద ఎంత కోపం వచ్చినా నన్ను కొడితే కొట్టాడేమో కానీ చంపలేదు. అది సోదర ప్రేమ అంటే. ఛీ, మరి నేను ఉన్నాను, నా కోతిబుద్ధి చూపించాను అని అంటూ అన్నను చంపించాను అంటూ అతను అంటున్నాడమ్మా. మిగతాది రేపు చూద్దాము. జై శ్రీరామ్.